చెప్పిన అదే టాపిక్ నేను ఎక్కడో చెప్తాను మన నేరం ఎక్కడ ఉత్పన్నమని చెప్తున్నాను. నేరం నాకు జవాబు చెప్పండి సార్. ఒప్పండి పోతాం, మేము అక్కడ పోతాం. మేము ఇంతమంది ఇస్తామని చెప్పి టైం తీసుకుంటే శాంతి ముఖ్యమంత్రి గారి శాంతి భద్రత పరిరక్షించే ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో ఇవాళ రైతాంగం నీళ్లు కావాలని చెప్పంటే ఇలా ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులై రక్తం జిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తాం సార్. మీరైతే నేను ఎత్తులు చూస్తా అని చెప్పారంటే సార్ ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సీఏ గారు సార్, మీకు మా కష్టం చెప్పుకున్నట్టు వచ్చింది సార్. మీరే మాకేది అవుతుందో నేను ఎత్తులు చూస్తా అని చెప్పంటే సహించాల్సిందే సార్, సహించాల్సిందే చెప్పంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో స్వయంగా ఏది ఇస్తుందో ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ నెత్తులు తలితే పొలాలు పడతాయట. ఏం సార్ మనుషులు ఎత్తులు తలితే పొలాలు పడతాయి సార్? పొలాలు పడతాయి సార్? ఇదే ప్రభుత్వ పాలన శాశ్వత పరిరక్షణ ఇదేనా సార్ చెప్పాను. కన్నెపల్లి పంపవద్దు నీరు ఎత్తిపోయామని చెప్పాను. దాని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో భిన్న స్వరంతో ఏదైతుందో ఇలా మనుషులు రక్తం తాగే పిశాచిలాగా చెప్పంటున్నా, మనుషులు రక్తం తాగే పిశాచిలాగా చెప్పంటున్నా. జలిగలు పట్టి పీడిస్తాయి సార్, జలిగలు పట్టి పీడిస్తాయి చెప్పంటున్నా. జలిగలా ఏదో మా రక్తం పీడిస్తారు సార్. మేమేదైతుందో ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రేవంత్ గారు స్వయంగా వారు చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో దురదృష్టం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా